హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో 2025 న్యూ కవాసాకి నింజా 1100 SX ఈ బైక్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇది స్పోర్ట్స్ టూరింగ్ కేటగిరీ బైక్ అన్నమాట. ఎవరికైతే ఆఫ్ రోడ్ బైక్స్ నచ్చక స్పోర్టియర్ క్యారెక్టర్ ఉండి స్పోర్టియర్ లుక్స్ ఉండి స్పోర్టియర్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటారో, అలానే బైక్ కూడా టూరింగ్ వైజ్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వాలి అని అనుకుంటారో వాళ్ళకి ఈ బైక్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సో కంప్లీట్ గా ఈ వీడియోలో ఈ బైక్ ప్రైస్ గురించి ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే బైక్ ఓన్లీ సింగిల్ కలర్ లోనే అవైలబుల్ గా ఉంది, అదే ఈ బ్లాక్ కలర్. రియాలిటీలో ఈ కలర్ చూడటానికి పర్లేదు, బానే ఉంది. బట్ వీళ్ళ సిగ్నేచర్ కలర్ అయిన గ్రీన్ కలర్ కూడా ఇచ్చుంటే బాగుండేది. ప్రీవియస్ మోడల్లో గ్రీన్ కలర్ ఉండేది, ఈ లేటెస్ట్ మోడల్లో తీసేశారు. ఓన్లీ మెటాలిక్ బ్లాక్ కలర్ లో బైక్ అనేది అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకా మోడల్స్ వైజ్ బైక్ సింగిల్ మోడల్ లోనే అవైలబుల్ గా ఉంది, ఇంకా వేరే ఎలాంటి మోడల్స్ లేవు. నెక్స్ట్ ఇంకా లుకింగ్ వైజ్ బైక్ చూడటానికి షార్పీగా బాగుంది, అలానే బల్కీగా కూడా ఉందన్నమాట బైక్ అనేది. ఈ బైక్ ను డిఫైన్ చేయాలంటే ఒక బుల్ ఎలా అయితే ఉంటుందో అలాగైతే ఉంది. అలానే వెహికల్ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఓవరాల్ గా ఈ బైక్ లుక్స్ రియాలిటీలో షార్పీగా అలానే హెవియర్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, పెద్దగా ట్రాన్స్పరెంట్ వైజర్ ఇచ్చారు. ఈ వైజర్ మీరు వితౌట్ టూల్స్ చేత్తోనే 4 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. సో మీరు రైడ్ చేసేటప్పుడు విండ్ని కట్ చేయడానికి వైజర్ని మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక గుడ్ థింగే. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ఉంది 2 మిర్రర్స్ మధ్యలో, అలానే మిర్రర్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా హెడ్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, షార్పీగా ఇంటిగ్రేటెడ్ వింగ్ లైట్స్ కూడా ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. 4 స్టెప్ LED టైప్ లో హెడ్ లైట్స్ ని డిజైన్ చేశారు. నైట్ టైం విజన్ బాగుంటుంది. బట్ ఎవరైతే కంటిన్యూగా టూరింగ్ చేద్దామనే మైండ్ సెట్ తో ఉంటారో ఫాగ్ లైట్స్ అడిషనల్ గా ఇన్స్టాల్ అయితే చేయించుకోవాలి. నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ లో డ్యూయల్ డిస్క్ ఉంది, నార్మల్ డిస్కే. డిస్క్ ప్లేట్ సైజు 300 mm ఇచ్చారు. రేడియల్ మౌంటెడ్ మోనోబ్లాక్ 4 పిస్టన్ క్యాలిపర్స్ ను ఈ బైక్ లో యూజ్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాలిపర్ పైన కవాసాకి అని చెప్పి మెన్షన్ చేశారు కదా, యాక్చువల్ గా నిసిన్ కంపెనీ క్యాలిపర్స్ ఈ బైక్ లో వాడారు, కానీ వీళ్ళు ఇక్కడ వీళ్ళ బ్రాండ్ ని మెన్షన్ చేశారు. అలానే ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది, 120/70 ZR17 ఇంచ్ బ్రిడ్జ్ స్టోన్ కంపెనీకి సంబంధించిన టైర్స్ ని ఈ బైక్ లో యూజ్ చేయడం జరిగింది. సో మనకి మంచి గ్రిప్ అనేది ఉంటుంది, వైడర్ టైర్స్ ఉన్నాయి కాబట్టి. అలానే ఫ్రంట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 41 mm గ్రే కలర్ USD ఫోక్స్ ని యూజ్ చేశారు. కంప్రెషన్, రీబౌండ్, డాంపింగ్, ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ టోటల్ గా ఈ 4 మీరు ఫ్రంట్ సస్పెన్షన్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. సో పర్ఫార్మెన్స్ అనేది రియాలిటీలో చాలా బాగుంటుంది ఈ సస్పెన్షన్ ది. నెక్స్ట్ ఈ బైక్ లో ఉన్న 4 ఎగ్జాస్ట్ ఫార్మేషన్ చూడటానికి ఎలా ఉంది, కాపర్ కలర్ లో. ఇవి హీట్ అయితే బ్లూ కలర్ లోకి చేంజ్ అవుతాయి. అలానే ఇంజిన్ కూల్ చేయడానికి పెద్దగా రేడియేటర్ ఉంది. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ ఫైబర్ మడ్ గా డిజైన్ చూడటానికి ఎలా ఉంది, కింద రిఫ్లెక్టర్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఈ బైక్ లో ఫ్రంట్ సిగ్నల్ లైట్స్ ఇన్బిల్ట్ గా ఫేరీకి ఉంటాయి. డిజైన్ చూడటానికి ఎలా ఉన్నాయి, ఇవి ఎల్ఈడినే. హజార్ లైట్స్ కూడా ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఫేరింగ్ సైడ్స్ నింజా అని చెప్పి 1100 SX అని చెప్పి సింపుల్ గా మెన్షనింగ్ చేశారు. గ్రాఫిక్స్ చాలా సింపుల్ గా ఇచ్చారు ఈ కలర్ లో. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫేరింగ్ డిజైన్ కూడా ఇంజిన్ కి ఎయిర్ ఎక్కువ తగిలే విధంగా డిజైన్ చేశారు. నెక్స్ట్ ట్యాంక్ పైన కవాసాకి అని క్రోమ్ 3D బ్యాడ్జింగ్ లో మెన్షనింగ్ చేశారు. ట్యాంక్ పైన E20 పెట్రోల్ మెన్షనింగ్ ఉంది. సో ఈ బైక్ లో మీరు E20 పెట్రోల్ ని యూజ్ చేసుకోవచ్చు. అలానే మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ని ప్రొవైడ్ చేశారు. ట్యాంక్ కూడా చాలా పెద్దగా ఉంది. సో మీరు రియాలిటీలో చూస్తే దీన్ని ఫీల్ అవుతారు. ట్యాంక్ మాత్రం చాలా హ్యూజ్ అయితే ఉంది. అలానే ఇక్కడ నింజా 1100 SX అని స్టిక్కర్ తో మెన్షనింగ్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇన్లైన్ 4 సిలిండర్ 1099cc DOHC 16 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ లేటెస్ట్ నార్మ్స్ కి అప్డేట్ అయిన OBD ఇంజిన్ ఈ బైక్ లో ఉంది. పవర్ 136 bhp 9000 RPM లో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ 130 Nm 7600 RPM లో ప్రొడ్యూస్ చేస్తుంది. టోటల్ గా 6 గేర్స్ ఉంటాయి. సో ఈ బైక్ పర్ఫార్మెన్స్ కానీ పికప్ రియాలిటీలో చాలా బాగుంటుంది. సో టూరింగ్ చేయడానికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట. సో ఈ బైక్ లో ఏంటంటే 5th 6th గేర్స్ లో కూడా లో RPM మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇంజిన్ స్ట్రగుల్ అవ్వదు. నెక్స్ట్ కవాసాకి ఏమని మెన్షన్ చేసిందంటే ఈ లేటెస్ట్ 25 ఇంజిన్ ని ఫ్యూల్ ఎఫిషియెంట్ గా రివైజ్ చేసినట్టుగా కవాసాకి మెన్షనింగ్ చేసింది. అంటే ప్రీవియస్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే ఈ లేటెస్ట్ 25 మోడల్ ఇంజిన్ అనేది మోర్ ఫ్యూల్ ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుంది. ప్రీవియస్ మోడల్లో వచ్చిన మైలేజ్ కంటే ఈ లేటెస్ట్ మోడల్లో కొద్దిగా మైలేజ్ ని మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీన్నే కవాసాకి క్లియర్ గా మెన్షనింగ్ చేసింది. అలానే కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ బైక్ పర్ఫార్మెన్స్ ZX10R లా ఉంటుందేమో అనుకుంటారు. ఆ బైక్ అంత పర్ఫార్మెన్స్ ఈ బైక్ అయితే ఉండదు, ఎందుకంటే ఇది స్పోర్ట్స్ అడ్వెంచర్ కేటగిరీ బైక్. ZX10R ట్రాక్ ఫోకస్డ్ బైక్ అది. సో ఈ బైక్ తో కంపేర్ చేసుకుంటే 10R పర్ఫార్మెన్స్ 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది.
సో ఓవరాల్గా ఇది స్పోర్ట్స్ అడ్వెంచర్ కేటగిరీలో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలదు ఈ బైక్. అందులో మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ బైక్లో నాకు నచ్చింది ఇదే, గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఇచ్చారు. ఈ బైక్ను టూరింగ్ వైజ్ డిజైన్ చేశారు కాబట్టి అట్లీస్ట్ మన ఇండియన్ రోడ్స్కి మ్యాచ్ అయ్యే విధంగా గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ ఈ బైక్లో సీట్స్ గురించి మాట్లాడుకుంటే రైడర్ సీట్ కుషనింగ్ చాలా బాగుంది, చాలా స్మూత్గా ఇచ్చారు. ఒక స్పాంజ్ ఎంత స్మూత్గా ఉంటుందో అలా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కూడా కొద్దిగా పెద్దగా ఇచ్చారు, అలానే కుషనింగ్ కూడా పర్లేదు, బాగుంది. జనరల్గా ఇలాంటి పవర్ఫుల్ బైక్స్ ఏంటంటే పిలియన్స్కి అంతగా సెట్ అవ్వవు, ఎందుకంటే పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు రైడ్ చేసేటప్పుడు. ఫ్యామిలీ వైజ్ కూడా ఈ బైక్ సెట్ అవ్వదు. ఓవరాల్గా రైడర్కి సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ ఈ బైక్లో చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ బైక్లో శారీ గార్డు చూసారా ఎంత పెద్దగా ఇచ్చారో, వెహికల్ లుక్ మొత్తం పాడు చేస్తుంది ఈ శారీ గార్డు. సో నాకు తెలిసి ఈ వెహికల్ ఎవరైతే తీసుకుంటారో నెక్స్ట్ మినిట్ ఈ శారీ గార్డ్కి ఆల్టర్నేటివ్ ఆలోచిస్తారు. సో టోటల్గా వెహికల్ లుక్ మొత్తం పాడు చేస్తుంది ఈ శారీ గార్డు. అలానే ఇంకా రైడర్కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ పిలియన్ ఫుట్ రెస్ట్ కూడా రబ్బరే ఇచ్చారు. నెక్స్ట్ ఈ బైక్లో ఓపెన్ చైన్ ఉంటుంది. సో రెగ్యులర్గా చైన్ క్లీనింగ్ చేసుకోవాలి, పెడల్ స్టాండ్ కంపల్సరీగా ఉండాలి చైన్ క్లీనింగ్ చేయాలంటే. అలానే బ్యాక్ సైడ్ కూడా మంచి సింగామ్ని ఇచ్చారు, రైడింగ్లో కంట్రోలింగ్ బాగుంటుంది. నెక్స్ట్ ఈ బైక్లో బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ చూడటానికి ఎలా ఉంది, ఎల్ఈడి టైల్ లైట్ ఇచ్చారు, నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ కూడా ఉంది. అలానే బ్యాక్ సైడ్ సిగ్నల్ లైట్స్ డిజైన్ చూడటానికి ఎలా ఇచ్చారు. మ్యాక్స్ నింజా సిరీస్లో ఈ సిగ్నల్ లైట్స్ మనం చూడొచ్చు. ఓవరాల్గా టైల్ పార్ట్ చూడటానికి ఎలా ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ వైజ్ 190/50 ZR17 ఇంచ్ బిగ్ వైడ్ టైర్ ఇచ్చారు, లుక్ మామూలుగా లేదు, బ్యాక్ సైడ్ నుంచి చూడటానికి చాలా బాగుంది. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ సైజ్ వచ్చేసి 260 mm ఇచ్చారు. సో ఈ బైక్లో పెద్ద డిస్క్ ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి బ్రేకింగ్ బైట్ బాగుంటుంది. అలానే ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇన్లైన్ 4 సిలిండర్ ఇంజిన్ కాబట్టి సౌండ్ కూడా బాగుంటుంది. ఎగ్జాస్ట్ డిజైన్ కూడా పర్లేదు, బాగుంది. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ కూడా మెటల్ ఇచ్చారు. అలానే ఇంకా ఈ బైక్లో బ్యాక్ సస్పెన్షన్ వైజ్ హారిజంటల్ షేప్లో లింక్డ్ మోనోషాక్ ఇచ్చారు. రీబౌండ్, డాంపింగ్, కంప్రెషన్, ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ చేసుకోవచ్చు ఈ సస్పెన్షన్ని. సో మంచి సస్పెన్షన్ ఈ బైక్లో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక గుడ్ థింగే. ఇంకా ఫ్రంట్ బ్రేక్ లెవర్, క్లచ్ లెవర్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. సో చిన్న ఫింగర్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఇది ప్లస్ పాయింటే. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. ఇక్కడ సెలెక్ట్ మోడ్ ఉన్నాయి, కన్సోల్ ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి. క్రూజ్ కంట్రోల్ బటన్స్ ఉన్నాయి, సిగ్నల్ స్విచ్, హార్న్, హజార్ లైట్ బటన్ ఉంది. హ్యాండిల్గా రైట్ సైడ్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. అలానే మ్యాక్సీ, కవాసాకి బైక్స్ ఇదే స్విచ్ కిట్ని క్యారీ అవుట్ చేస్తున్నారు, క్వాలిటీ బాగుంది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ టైప్ సి ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. దీని క్వాలిటీ కొంచెం బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో బైక్ నుండి మొబైల్ని ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బైక్లో క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉంటాయి, హ్యాండిల్ కంఫర్ట్ సూపర్ అయితే ఉంటుంది. బైక్ను రైడ్ చేసేటప్పుడు మీకు లీన్ యాంగిల్ అయితే ఉండదు, హ్యాండిల్ అనేది అప్ రైడ్ ఉంటుంది కాబట్టి మంచి కంఫర్ట్ అనేది మీరు ఫీల్ అవుతారు. ఇంకా కన్సోల్ వైజ్ ఫుల్లీ కలర్ TFT కన్సోల్ ఈ బైక్లో యూజ్ చేశారు. ప్రజెంట్ షోరూంలో కన్సోల్ ఆన్ చేసి మీకు చూపించడానికి ఛాన్స్ లేదు. సో ఓవరాల్గా కన్సోల్ వ్యూ చూడటానికి ఎలా ఉంటుంది, మనకి డైలీ లైఫ్లో కావాల్సిన దానికంటే ఎక్కువ ఫీచర్స్ ఈ కన్సోల్లో ఉంటాయి. అలానే బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ లాంటి స్మార్ట్ ఫీచర్స్ కూడా ఈ కన్సోల్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ కన్సోల్ ఫీచర్స్ బాగుంటాయి. నెక్స్ట్ ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 90 లీటర్స్ ఇచ్చారు. సో ఇది టూరింగ్ బైక్ కాబట్టి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఎక్కువ ఉండటం గుడ్ థింగే. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ జస్ట్ 135 mm ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి అట్లీస్ట్ 160 mm ఉంటే బాగుండేది. సీట్ హైట్ 820 mm ఇచ్చారు. ఇంకా బైక్ టోటల్ వెయిట్ 238 kgs ఉంది. సో రియాలిటీలో బైక్ మనకి వెయిట్ అనిపిస్తుంది. మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా మీరు ఒక 20 kilometers మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఎగ్జాక్ట్ మైలేజ్ కాదు, ఎక్స్పెక్టెడ్ మైలేజ్ అనమాట. ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే విజయవాడ కవాసాకి షోరూంలో 17,04,065 రూపీస్లో బైక్ అనేది అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో మనకి పవర్ మోడ్స్ ఉంటాయి, డిఫరెంట్ రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ట్రాక్షన్ కంట్రోల్ మీరు 3 levels అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు, ఎలక్ట్రానిక్ సబ్ థ్రాటల్ వాల్వ్స్ ఉంటాయి, కవాసాకి ఇంజిన్ బ్రేకింగ్ ఉంది, స్లిప్పర్ క్లచ్ ఉంది, ఎకనామికల్ రైడింగ్ ఇండికేటర్ ఇచ్చారు, క్విక్ షిఫ్టర్ కూడా ఇచ్చారు. అలానే కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. ఇంకా ఈ బైక్లో IMU కూడా ఉంది, ఇనర్షియల్ మెజర్మెంట్ యూనిట్. సో ఇదేంటంటే బైక్ను ఫుల్గా ట్రాక్ చేసి ఎలక్ట్రానిక్ ఫీచర్స్ అనేవి బ్యాలెన్సర్గా అలానే బెటర్గా వర్క్ అవ్వడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా కవాసాకి షోరూమ్స్ సెలెక్టబుల్ ప్లేసెస్లోనే ఉంటాయి. సో సర్వీస్ రీచ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇంకా మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది హై అండ్ CC బైక్ కాబట్టి మెయింటెనెన్స్ ఎక్కువే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 2025 కవాసాకి నింజా 1100 SX గురించి. సో ఈ స్పోర్ట్స్ టూరింగ్ కేటగిరీలో ఇది బెస్ట్ బైకే. ఫీచర్స్ బాగున్నాయి, లుక్స్ బాగున్నాయి, అలానే పర్ఫార్మెన్స్ కూడా రియాలిటీలో బాగుంటుంది.
సో ఎవరైతే ఈ బైక్ను తీసుకుందామని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ బైక్ గురించి నేను ప్రతి పాయింట్ మీకు షేర్ చేసి అనుకుంటున్నాను. ఏదైనా పాయింట్ మిస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.